నిన్న రాత్రి అత్తయ్య గారు వంటగదిలో నుంచి కత్తి తీసుకుని వెళ్లారు. నిన్న రాత్రి ఆవిడ నా చేయి పట్టుకున్నప్పుడు నా చేతి గదిలో చిట్లయి ఆ ముక్కలు బయటికి ఎలా వచ్చాయి? అసలు ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటి? లేదు లేదు, ఆయన గారు నన్ను తిట్టినా పర్వాలేదు, ఆయన గారికి నిన్న జరిగిందంతా చెప్పేస్తాను. ఏవండి, నేను చెప్పేది కాస్త వినండి. చెప్పు సకు. ఏవండి, నాకెందుకో నిన్నటి నుంచి చాలా భయం వేస్తుంది. నా మనసులో ఒక అనుమానం తలెత్తింది. నువ్విప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు సకు? ఈరోజు ఉదయం జరిగిన సంఘటన తలుచుకొని భయపడుతున్నావా? కాదండి, కానీ అది కూడా ఒక కారణమే. ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలకి, ఆశ్రమంలో జరగబోయే కార్యక్రమాలకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. అంటే నీకు ఎందుకలా అనిపిస్తోంది సకు? ఏవండి, నాకు నిన్న రాత్రి ఒక పీడ కల వచ్చింది. ఆ కలలో మావయ్య గారిని జింగ్రూబా గారు ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి? ఏవండి, మావయ్య గారికి ఏ హాని జరగకూడదు. నేను ఆయనకి తోడుగా ఇంట్లోనే ఉండనా? అమ్మడిగితే నేనేం చెప్పాలి? సకుకి పీడకలొచ్చింది, తనని ఇంట్లో ఉండనివ్వని చెప్పనా? ఏంటి సకు ఇదంతా? లేనిపోని ఊహించుకొని రాద్దాంతం చేకు. అమ్మేమనుకుంటుంది, నువ్వు రాకుండా ఉండడానికి సాకులు చెప్తున్నావు అనుకుంటుంది. ఇలాంటి చిన్న విషయాల వల్లే గొడవలు మొదలవుతాయి, అందరి మధ్య మనస్పర్ధలొస్తాయి. నువ్వు కాస్త ముందు చూపుతో ఆలోచించు సక్కు. ఇల్లు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. సరే పద, ఆశ్రమానికి రాకుండా ఉండడానికి ఇలా నాటకాలు ఆడుతున్నావని అమ్మ అనుకుంటుంది. వెళ్ళు. ఏవండి, నాకు ఆశ్రమానికి రావడానికి ఏ అభ్యంతరం లేదు, కానీ మావయ్య గారి గురించే నాకు ఆందోళనగా ఉంది. ఆయనకి ఏదైనా కావాలంటే మొహమాట పడకుండా నాకు చెప్తారు, కానీ యమున వదినకి చెప్పరు. వదిన గారు కోపగించుకుని మావయ్య గారిని ఏదైనా అంటే ఆయన చాలా బాధపడతారు. ఆయన మనం పసిపిల్లాడిగా ప్రేమగా చూసుకోవాలి, మీకు తెలుసు కదా. ఆయన మనసు గాయపడకుండా చూసుకోవాలి. నిజమే సక్కు, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. యమనాక మీద నాకు నమ్మకం లేదు. ఒకరికి సహాయం చేసే స్వభావం కాదు తంది. ముఖ్యంగా నాన్న నీ మాట వింటారు. మా యమనాక కంటే నువ్వు దగ్గరుండి నాన్నగారిని చూసుకోవడమే మంచిదని నాకనిపిస్తోంది. నాకిది సమ్మతమే సక్కు. అమ్మతో నేను మాట్లాడతాను, తనకిది నచ్చదు కానీ ప్రయత్నిస్తాను. రండి, ఆశ్రమానికి బయలుదేరాలి కదా. ఇద్దరూ ముచ్చట్లు మొదలు పెడితే ఓ పట్టాను ఆపరు. సమయం సందర్భం లేదు. పదండి, వెళ్ళాలి. అలాగే అమ్మా. ఇలా చూడు యమునా, ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్ళకు. నాన్నగారిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. ఇలా చూడు, ఆయన మనలాగా మాట్లాడరు కాబట్టి ఆయన మనసులో ఉన్నది అర్థం చేసుకుని ఆయన కావాల్సింది ఏర్పాటు చేయి. అరే ఏంటమ్మా, నాకేం చేతనవను, నువ్వెందుకు నన్ను ఉండమంటున్నావు? చేత కాదంటే ఎలా యమునా? ఈ సక్కుకి చేతనైనప్పుడు నీకు చేత కాదా? అరే, ఆయన్ని చూసుకోవడం పెద్ద కష్టమేం కాదు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. నాన్నగారి మంచం పక్కన బల్ల వేసుకుని కూర్చో. అక్కడి నుంచి కదలకూడదు. వద్దు, నా వల్ల కాదమ్మా. కాదంటే ఎలా యమునా? నువ్వే చూసుకోవాలి. ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? తెలివి తక్కువ పిల్ల. ఓ బిడ్డకి తల్లివయ్యో, అయినా కాస్త కూడా బాధ్యత లేదు. చూడు, నేను చెప్పినట్టు నువ్వు ఇంట్లోనే ఉండాలి. అమ్మా, నేను చెప్పేది ఏంటంటే, నీ గోలేంట్రా? అమ్మా దయచేసి నేను చెప్పేది కాస్త విను. ఇది నీకు సమ్మతమైతేనే. నా అభిప్రాయం ఏంటంటే, నాన్న దగ్గర సక్కు ఉండడమే మంచిది. ఎందుకంటే నాన్నగారు సక్కు ఏం చెప్పినా చక్కగా వింటారు. ఆలోచించమ్మా. సరే, నువ్వన్నది కూడా నిజమే. సక్కు ఇంట్లో ఉండి
మీ నాన్నగారిని చూసుకుంటుందిలే. ఎందుకంటే మీ నాన్న యమున కంటే సక్కువ మాటే వింటారు కదా. ఇలా చూడు సక్కు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇద్దరు తాళాలు పట్టుకొని బిఠలా బిఠలా అంటే ఊరుకోను. ఇక్కడ మీరేం చేసినా అక్కడ బాబా గారికి తెలుస్తుంది, అర్థమైందో? ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ, అలాగే అత్తయ్య గారు. సక్కుని ఉంచమని కదా నేను కూడా చెప్పాను. ఇక బయలుదేరదామా? పదా. దిగు, విను, మరిది గారు, మీరన్ని తలుపులకి కిటికీలకి గడియలు పెట్టండి. చూడు వత్సలా, వంటగదిలో పొయ్యి ఆర్పేవో లేదో వెళ్ళి చూసిరా. ఆవిడతో నువ్వు వెళ్ళు. ఏమిటమ్మా నువ్వు సక్కుని ఇంకా దిగుని తిడతావని నేను అనుకున్నాను, కానీ నువ్వేమో వెంటనే ఒప్పేసుకున్నావు. ఉన్నట్టుండి సక్కుని ఇంట్లో ఉంచాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? యమునా, నాకు కావాల్సింది జరగడం నాకు ముఖ్యం. దిగుకి గడ్డి పెట్టడం నాకు పెద్ద కష్టమేం కాదు. సక్కు ఇంట్లోనే ఉండాలన్నది నాగోజీ బాబా గారి నిర్ణయం. నేను తనని ఇంట్లో ఉండమనకుండా తనే ఉంటాననేలా చేశాను. నిన్నుండమన్నాను కాబట్టి సక్కు నేనుంటానని ప్రాధాయపడింది. అవునా? ఇలా జరుగుతుందని నాకు తెలుసు యమునా. సక్కుబాయ్ దిగుని చూడటం ఇదే చివరిసారి. మనం ఇంటికి తిరిగొచ్చేసరికి సక్కు శవమై నిర్జీవంగా పడి ఉండడం చూసి బోర్న ఏడుస్తారు గాని నన్ను అనుమానించరు. అదే సక్కుని నేనింట్లో ఉండమంటే కావాలని అలా చేశారంటారు. భార్య కోరిక తీర్చమని దిగునే పట్టుపట్టాడు. ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను?